నెక్స్ట్ పార్ట్ 4 1969 ఉద్యమం గురించి చూసుకున్నట్లయితే ఇందులో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే తెలంగాణ ఉద్యమ కారకాలు వచ్చేసి పెద్ద మనుషుల ఒప్పందం వైఫల్యము అండ్ సెకండ్ వన్ ఏంటంటే తెలంగాణ మిగులు నిధులపై కమిటీలు, థర్డ్ వన్ ఉద్యోగులలో అసంతృప్తి, ఫోర్త్ వన్ పెద్ద సంఖ్యలో ఆంధ్రుల వలసలు, ఫిఫ్త్ వన్ వచ్చేసి తెలంగాణ మంత్రులకు ప్రాముఖ్యం లేని శాఖలు, సిక్స్త్ వన్ ఉద్యమ తక్షణ కారణం థర్మల్ పవర్ స్టేషన్ ఉద్యోగుల పట్ల వివక్ష. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రజా సమితి టీపీఎస్, ఇందులో పోటీ తెలంగాణ ప్రజా సమితి అండ్ తెలంగాణ ప్రజా సమితి పార్టీ కార్యకలాపాలు చూసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమము, యాక్షన్ కమిటీ, సేఫ్ గార్డ్ గ్రూప్స్, ఇవి రెండూ ఉన్నాయి అందులో. నెక్స్ట్ ప్రత్యేక గ్రూప్ వచ్చేసి తెలంగాణ రక్షణల కమిటీ అండ్ ప్రధాన సంఘటనలు. ఆల్ పార్టీ మీటింగ్లో జీవో నెంబర్ 36 గురించి తెలుసుకుందాము. అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి 1969 తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర చూసుకుందాము. ఈ ఎయిత్ వన్ ఏంటంటే మర్రి చెన్నారెడ్డి పాత్ర. సో ఇప్పుడు ఈ బుక్ ఈ పాడ్కాస్ట్ విన్న తర్వాత మనం ఏం తెలుసుకుంటామంటే తెలంగాణ ఉద్యమానికి దారితీసిన అంశాలను తెలుసుకోగలుగుతాము అండ్ పెద్ద మనుషుల ఒప్పందం ప్రాధాన్యతను అవగాహన చేసుకోగలుగుతాము. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజా సమితి పాత్రను వివరించగలుగుతాము. తెలంగాణ ఉద్యమంలో మహిళ పాత్రను వర్ణించగలుగుతాము. తెలంగాణ ఉద్యమానికి దారితీసిన సంఘటనలను విశ్లేషించగలుగుతాము. సో ఇంకా నెక్స్ట్ వెళ్తుంటే 1956లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించినప్పటి నుంచి రెండు తీవ్రమైన రాజకీయమైన హింసా ఉద్యమాలను 1969 మరియు 1972లో చవిచూసింది. 1969 ఉద్యమం తెలంగాణ ఉద్యమంగా ప్రసిద్ధి చెందగా, అదేవిధంగా 1972 ఉద్యమం జై ఆంధ్ర ఉద్యమంగా ప్రసిద్ధి చెందింది. పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర నాయకులు ఆ ఒప్పందాలను ఉల్లంఘించడం వల్ల తెలంగాణ ప్రజలు మనోభావాలు దెబ్బతిని తెలంగాణ ఉద్యమం ప్రారంభించారు. ఆంధ్ర ప్రాంత నాయకులు తెలంగాణ ప్రాంత ప్రజల సందేహాలను నివృత్తి చేయలేదు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయిన నీలం సంజీవరెడ్డి 1956లో ముఖ్యమంత్రి అయినప్పుడే పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించారు. తెలంగాణలో ఏ ఒక్క మంత్రినైనా ఉప ముఖ్యమంత్రిగా నియమించలేదు. అంతేకాక ముఖ్యమంత్రి పదవికి అనవసరం, అది 6వ వేలు లాంటిది అనేసి చెప్పారు. ఇలా అనేక కారణాలు తెలంగాణ ఉద్యమానికి దారితీశాయి. తెలంగాణ ఉద్యమ కారకాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత తెలంగాణ ప్రజలపై ఆంధ్రుల పెత్తనం అనేక రంగాలలో విస్తరించింది. హైదరాబాద్ స్టేట్ 18 సెప్టెంబర్ 1948న భారత యూనియన్లో విలీనమైంది. మరాఠా ప్రజలు, కన్నడ ప్రజలు ఇందులో ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రూపొందించాలనే బలమైన కోరిక ఉండేది. తెలంగాణ ప్రజలు మొదటి నుంచి కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలపై అనేక అనుమానాలను వ్యక్తపరిచారు. 1921లో ఆంధ్ర జనసంఘము ప్రారంభం నుంచి 1930 ఆంధ్ర మహాసభ వరకు తెలుగు భాష మరియు తెలుగు ప్రజలు అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. తెలంగాణ ప్రజలు అనేక సామాజిక, రాజకీయ మరియు సాంస్కృతిక చైతన్యంతో స్వాతంత్ర్యంకై నిజాం క్రూర పాలన, దోపిడీ మరియు అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. ఆ తర్వాత అదేవిధంగా ఆంధ్ర ప్రజల ఆధిపత్యం కూడా అనేక రూపాలలో తెలంగాణలో చూడవచ్చు. 1950 మరియు 1956 సంవత్సరాల మధ్య హైదరాబాద్ స్టేట్ మరియు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న రాజకీయ పర్యావసాల కారణంగా విశాలాంధ్ర అనే భావన ఆవిర్భవించి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు దారితీసింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పూర్తిగా వ్యతిరేకమైంది. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడైన కాళోజీ నారాయణరావు మరియు ఇతరులు తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్లో విలీనం కావడాన్ని వ్యతిరేకించారు. తెలంగాణ ప్రజల బలమైన కోరిక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం. దీనికి అనేక సంఘటనలు సాక్ష్యము. బురుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో ఒక సభ్యుడు ఒక సమావేశంను సెప్టెంబర్ 7, 8 తేదీలలో 1954 నిర్వహించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానం చేశాడు. కానీ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు మరియు మరాఠవాడ ప్రాంత నాయకుడు అయిన స్వామి రామానంద తీర్థ బలంగా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించి విశాలాంధ్రని సమర్థించాడు. ఈ సమావేశంలో తెలంగాణ నాయకులైన బురుగుల రామకృష్ణారావు, కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జేవి నరసింహారావు విశాలాంధ్ర వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సమర్థించారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ తెలంగాణ ప్రాంతాల ప్రజల మనోభావాలను ఈ విధంగా ప్రస్తావించింది. ఆంధ్ర ప్రాంత ప్రజలంతా తెలంగాణ తమలో కలవాలని ఆతృతతో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా అందుకు వ్యతిరేకంగా ఉన్నారు. తెలంగాణ ప్రాంతం విద్యాపరంగా ఆంధ్ర ప్రాంతం కంటే వెనుకబడింది. తమ కంటే అధిక విద్యావంతులు, లౌక్యం ఎక్కువగా కలిగిన ఆంధ్రులు తెలంగాణలోకి వస్తే మేము అన్ని రకాలుగా నష్టపోతామనే భావనతో ముఖ్యంగా విద్యాపరంగా వెనుకబడతామని తెలంగాణ వారు భావించారు. పెద్ద మనుషుల ఒప్పందం వైఫల్యము
తెలంగాణ ఆంధ్ర పెద్ద మనుషుల ఒప్పందం వైఫల్యం ఎలా జరిగిందో చూస్తే తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్య ఉన్న అపార్థాలను అరికట్టడానికి కాంగ్రెస్ అధిష్టానం రెండు ప్రాంతాల నాయకుల మధ్య ఢిల్లీలో ఫిబ్రవరి 20, 1956న ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశ ఫలితంగా తెలంగాణకు కొన్ని రక్షణలు కల్పించడంతో విశాలాంధ్ర ఏర్పాటు చేసేందుకు ఒప్పందం జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందంగా ప్రసిద్ధి చెందిన దీనిపై సమావేశంలో పాల్గొన్న 8 మంది సంతకాలు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న 8 మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారే. కాంగ్రెసేతరులు ఎవరూ ఇందులో పాల్గొనలేదు. ఈ ఒప్పందంలో కల్పించిన అంశాలను భారత ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి వీటిని ఎస్ఆర్సీలో చేర్చింది. పెద్ద మనుషుల ఒప్పందం మరియు తెలంగాణకు రక్షణలు సీమాంధ్ర నాయకుల ఆధిపత్యం వల్ల అణచబడ్డాయి మరియు నిరుపయోగమైనవి. అనేక రాయితీలు కల్పించినప్పటికీ తెలంగాణ ప్రజలకు అవి అందలేదు. దీంతో పాటు అన్ని రకాల్లో వారు తీవ్రంగా అణిచివేయబడ్డారు. ఈ అణిచివేతల పర్యవసానంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకై తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ మిగులు నిధులపై కమిటీలు చూసుకున్నట్లయితే కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశంలో భాగంగా 1969 జనవరి 19న తెలంగాణ మిగులు నిధుల పరిశీలన కోసం కాగ్ అధికారి అయిన కుమార్ లలిత్ను నియమించింది. ఈ కమిటీ 1956 నవంబర్ 1 నుంచి 1968 మార్చి 31 వరకు జరిగిన అన్ని కేటాయింపులన్నీ పరిశీలించి నివేదిక సమర్పించింది. ఈ కమిటీ తన నివేదికలో 1956 నుంచి 1968 సంవత్సరాల మధ్య ఎక్స్చేంజ్ డ్యూటీలో కలిపి చూస్తే తెలంగాణ రెవెన్యూ ఖాతాలో 102 కోట్లు మిగులు ఉందని, దీనిలో నికర మిగులు 63.92 కోట్లని పేర్కొంది. కుమార్ లలిత్ కమిటీ చెప్పింది ఇలా. చివరి 2 సంవత్సరాల్లో మూలధన ఖాతా నుంచి అదనపు ఖర్చు తీసేస్తే మొత్తంగా తెలంగాణపై ఖర్చు పెట్టాల్సి ఉండి కూడా ఖర్చు పెట్టకుండా మిగిలిన నిధులు ఎంత అంటే 34.1 crore అని 10 crores అని చెప్పింది. తెలంగాణ మిగులు నిధులు గుణించడంలో కుమార్ లలిత్ కమిటీ పొరపాట్లు చేసిందని, ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి తెలంగాణ దగ్గర ఉన్న మిగులు నిధులతో సహా అన్ని ఖాతాలను పరిశీలిస్తే మొత్తం మిగిలిన నిధులు 107.17 కోట్లు అవుతుందని తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఆరోపించింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నతాధికార సంఘాన్ని నియమిస్తామని అష్టసూత్ర పథకంలో భాగంగా 1969 ఏప్రిల్ 11న ప్రకటించింది. దీంతో ప్రభుత్వం తెలంగాణ మిగులు నిధులపై జస్టిస్ భార్గవ కమిటీని నియమించింది. 1969 ఏప్రిల్ 22న ప్రభుత్వం జస్టిస్ భార్గవ కమిటీ నాయకత్వంలో తెలంగాణ మిగులు నిధులు పరిశీలించడం కోసం ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ 123 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. భార్గవ కమిటీ తన నివేదికలో 1956 నుంచి 68 సంవత్సరాల మధ్యకాలంలో తెలంగాణ మిగులు నిధులు 28.34 కోట్లు అని తెలిపింది. తెలంగాణ ప్రాంత మిగులు నిధులపై తెలంగాణపై ఖర్చు పెట్టలేదని, పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయడానికి అదనపు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. తర్వాత ములికి నిబంధనలు కొనసాగించడానికి రాజ్యాంగ సవరణ విషయంలో తగిన సూచనలు చేయమని కేంద్ర ప్రభుత్వం 1969లో వాంచు కమిటీని నియమించింది. ఈ కమిటీ అధ్యక్షుడు KN వాంచు, నిరడే అండ్ MP సెతల్వాద్ ఇతర సభ్యులు. ఈ కమిటీ 1969లో నివేదికను సమర్పించింది. రాష్ట్ర ఉద్యోగాల్లో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం లభించేటట్లు చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. కానీ ఆ రాష్ట్రంలో ఒక ప్రాంతం వారికి ప్రాధాన్యత లభించేటట్టు చట్టం చేసే అధికారం పార్లమెంటుకి లేదు. ములికి నిబంధనలు కూడా అమలు కావడం లేదని ఈ కమిటీ పేర్కొంది. అదేవిధంగా దీనిపై రాజ్యాంగ సవరణకు కూడా అవకాశం లేదని పేర్కొంది. నెక్స్ట్, ఉద్యోగులలో అసంతృప్తి ఎలా ఉందంటే, భారత పాక యుద్ధ కారణంగా బడ్జెట్లో 10% ఖర్చు తగ్గించుకోవాలనే నిర్ణయంతో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. నిరుద్యోగం పెరిగింది. పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు నిరుద్యోగులుగా మారిపోయారు. కొత్త ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆంధ్రుల నియామకాలు పెరిగాయి. అదే సమయంలో తెలంగాణ వారిని తాత్కాలిక ఉద్యోగాల్లో మాత్రమే నియమించేవారు. బోధన సిబ్బందితో కూడా తెలంగాణ వారు అందుబాటులో ఉన్నప్పటికీ ఆంధ్రులే వాటిని కైవసం చేసుకునేవారు. 1967 వరకు దాదాపు ఆంధ్ర బోధన సిబ్బంది సంఖ్య 4000కు చేరింది. ఈ విధంగా ములికి నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్రులు పెద్ద సంఖ్యలో నియమించబడ్డాన్ని వ్యతిరేకించిన తెలంగాణ ప్రజలు ఉద్యమ బాట పట్టారు. నెక్స్ట్ వచ్చేసి పెద్ద సంఖ్యలో ఆంధ్రుల వలసలు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత పెద్ద సంఖ్యలో వలసలు పెరిగాయి. ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన వారు నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, గోదావరి పరివాహక ప్రాంతాల్లో 60% నుంచి 80% వరకు ఉన్న భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఆదిలాబాద్, నాగార్జునసాగర్, నిజాం సాగర్, అలంపూర్, గద్వాల్ ప్రాంతాల్లో ప్రాజెక్టుల కింద నీటి పారుదల సౌకర్యం ఉన్న భూభాగాలు ఆంధ్ర భూస్వాముల హస్తగతమయ్యాయి. ఈ విధంగా వలస వచ్చిన ఆంధ్రులు తమ ప్రాంత పేర్లైన గుంటూరుపల్లె, బండారుపల్లె, ఆంధ్ర కాలనీ, అశోక్ నగర్, శాంతినగర్ వంటి పేర్లతో ఆంధ్ర కాలనీలు తెలంగాణ భూభాగంపై ఏర్పడ్డాయి. తెలంగాణ మంత్రులకు ప్రాముఖ్యం లేని శాఖలు ఏంటంటే, తెలంగాణకు చెందిన
మంత్రులకు ఆంధ్ర నాయకులు ప్రాముఖ్యం లేని శాఖలు కేటాయించేవారు. ఇంకా వారికి పరిమితమైన అధికారాలు కూడా మాత్రమే ఉండేవి. హోంమంత్రి వంటి ప్రధాన శాఖ ఎల్లప్పుడూ ఆంధ్రుల ఆధీనంలోనే ఉండేది. పరిశ్రమల శాఖలలో కూడా ఒక ప్రాముఖ్యం లేని శాఖ మాత్రమే తెలంగాణ వారికి కేటాయించేవారు. తెలంగాణ ఆంధ్ర ప్రాంతం మంత్రులతో కూడా వివక్ష ఉండేది. ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం చనిపోయినప్పుడు అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో జరిగాయి. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన బురుగుల రామకృష్ణారావు మరణించినప్పుడు ప్రభుత్వ గౌరవ లాంఛనాలు ఏర్పాటు చేయలేదు. ఈ విధమైన వివక్ష అనేక రంగాల్లో ఉండేది. నెక్స్ట్ వచ్చేసి ఉద్యమ తక్షణ కారణము నెక్స్ట్ వచ్చేసి థర్మల్ పవర్ స్టేషన్ను ఉద్యోగుల పట్ల వివక్ష చూసుకున్నట్లయితే తెలంగాణ బొగ్గు గోదావరి నీటితో పనిచేస్తున్న థర్మల్ పవర్ స్టేషన్ను అధిక సంఖ్యలో ఆంధ్ర ఉద్యోగులు పనిచేసేవారు. దీనికి వ్యతిరేకంగా జూలై 10, 1969 నిరాహార దీక్షకు పూనుకున్నారు. థర్మల్ స్టేషన్లో జరుగుతున్న ఈ అన్యాయాలను రామ్దాస్ వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ ప్లాంట్లలో పనిచేస్తున్న కృష్ణ అనే దినసరి కూలి ఈ నిరాహార దీక్ష ప్రారంభించాడు. పాల్వంచుకు చెందిన రవీంద్రనాథ్ అనే విద్యార్థి 8 జూలై 1969 గాంధీ చౌక్ ఖమ్మం నందు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. వీరు తెలంగాణ రక్షణ సమితిని ఏర్పరిచి తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ధర్నాలు ర్యాలీలు నిర్వహిస్తూ నాన్మూలికి గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ వంటి నినాదాలు ఇచ్చేవారు. ఈ విధంగా ఉద్యమం ఉధృతమైంది. తెలంగాణ ప్రజాసమితి పాత్ర ఎలా ఉందంటే తెలంగాణ ప్రజాసమితి లేదా తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనేది భారతదేశ రాజకీయ పార్టీ. తెలంగాణ ప్రజాసమితి లేదా తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనేది భారతదేశ రాజకీయ పార్టీ. ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది. తెలంగాణ ప్రజాసమితిని 1969లో స్థాపించారు. ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అనంతుల మదన్మోహన్. కానీ తర్వాత ఈ పార్టీని మర్రి చెన్నారెడ్డి స్వాధీనం చేసుకుని ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడి 1971 లోక్సభ ఎన్నికల్లో 10 స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత గెలిచిన ఈ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్లో విలీనమయ్యారు. తెలంగాణ ప్రజాసమితిని 1987లో వందేమాతరం రామచంద్రరావు అధ్యక్షుడుగా, ప్రతాప్ కిషోర్ కార్యదర్శిగా తిరిగి పునరుద్ధరించడం జరిగింది. ఎప్పుడు పునరుద్ధరించారంటే 1987లో. నెక్స్ట్ వచ్చేసి వందేమాతరం రామచంద్రరావు మరణాంతరం గాంధేయవాది అయిన భూపతి కృష్ణమూర్తి, ఈయననే తెలంగాణ సరిహద్దు గాంధీ అంటారు, అధ్యక్షుడిగా ఎన్నికై 2 దశాబ్దాల పాటు తన మరణం వరకు 2015 వరకు ఉద్యమం నిర్వహించారు. భూపతి కృష్ణమూర్తి అనంతరం నీరా కిషోర్ తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షులుగా ఉన్నారు. తెలంగాణ ప్రజాసమితి తన వార్షిక సమావేశాలను 1971 ఏప్రిల్ 3, 4 తేదీలలో నిర్వహించి 1971లో జరిగిన ఎన్నికల ఫలితాలలో ప్రజల తీర్పును అనుసరించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాష్ట్ర ఏర్పాటుకు ఆసక్తి చూపించలేదు. ఇందిరాగాంధీ జాతీయ సమగ్రత మరియు జాతీయ ప్రయోజనాల దృష్టిలో తెలంగాణ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నించింది. ఈమె ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మినహా ఇతర అన్ని డిమాండ్లను అంగీకరించింది. 1972 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని శ్రీమతి ఇందిరాగాంధీ తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం కొరకై ఒత్తిడి చేసింది. తెలంగాణ ప్రజాసమితి కూడా తెలంగాణకు సంబంధించిన ఇతర విషయాలను ప్రాధాన్యత ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక డిమాండ్ని పక్కకు పెట్టింది. ఢిల్లీ ప్రభుత్వంతో రహస్యంగా చర్చించింది. చివరిగా 18 సెప్టెంబర్ 1981 తెలంగాణ ప్రజాసమితి రాష్ట్ర కార్యవర్గము తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్లో విలీనం కొరకై తీర్మానం చేసింది. దీంతోపాటు తెలంగాణ ప్రజాసమితి సభ్యులు కూడా కేంద్ర ప్రభుత్వం 6 సూత్రాల పథకం ప్రకటించిన కారణంగా విలీనం కొరకే అంగీకరించారు. ఈ విలీనంను తెలంగాణ మద్దతుదారులు, విద్యార్థులు తీవ్ర ద్రోహంగా ప్రకటించారు. ఇతర తెలంగాణ మద్దతులైన శ్రీమతి ఈశ్వరీబాయి, టి పురుషోత్తమరావు, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, ప్రతాప్ కిషోర్, సంతపూరి రఘువీరారావు వంటి వారు కూడా తెలంగాణ ప్రజాసమితిని విమర్శించారు. వీరందరూ సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితిని స్థాపించి తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించడానికి ప్రయత్నించారు. తెలంగాణ ప్రజాసమితి ప్రతిపాదించిన 6 సూత్రాల పథకం ఈ క్రింది విధంగా ఉంది. అదేంటంటే ఫస్ట్ వన్, తెలంగాణ ప్రాంతీయ కమిటీని మరికొన్ని అధికారాలు ఇవ్వడం. సెకండ్ వన్ ఏంటంటే తెలంగాణకు ప్రత్యేక బడ్జెట్. థర్డ్ వన్, తెలంగాణకు ప్రత్యేక కాంగ్రెస్ కమిటీ. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ప్రత్యేక తెలంగాణ డిమాండ్ను భవిష్యత్తులో అంగీకరించడము. ఫిఫ్త్ వన్, ములికి సూత్రాలను అమలు చేయడం. సిక్స్త్ వన్, రాష్ట్ర నాయకత్వంలో మార్పు. ఈ విధమైన మార్పుల తర్వాత ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేయగా పివి నరసింహారావు 25 సెప్టెంబర్ 1971 ముఖ్యమంత్రి అయ్యారు. తిరిగి 1972 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 20 మార్చ్ 1972 పివి నరసింహారావు ముఖ్యమంత్రి అయినారు.
నెక్స్ట్ పోటీ తెలంగాణ ప్రజా సమితి గురించి చూసుకున్నట్లయితే మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితికి మదన్ మోహన్ స్థానంలో 23 మే 1969 ఏకాభిప్రాయంతో అధ్యక్షుడైనాను. తెలంగాణ ఉద్యమంలోకి రాజకీయ నాయకులు ప్రవేశించడాన్ని తెలంగాణ విద్యార్థులు బలంగా ఉద్యమించారు. దానివల్ల తెలంగాణ ఉద్యమం రెండుగా విడిపోయింది. తెలంగాణ ప్రజా సమితికి పోటీగా విద్యార్థి నాయకుడైన శ్రీధర్ రెడ్డి పోటీ తెలంగాణ ప్రజా సమితిని అధ్యక్షుడైనాడు. ఇందులో ప్రఖ్యాత నాయకులైన పీజే సూరి, సంతపూరి రఘువీరారావు, జిఎం అంజయ్య, నెక్స్ట్ మరి ఇతరులు ఉన్నారు. రాజకీయ నాయకులైన వందే మాత్రం రామచంద్రారావు, బద్రి విశాల్పెట్టి, ఇవి పద్మనాభం, ఎస్బి గిరి మొదలైన వారు సమితిని ప్రోత్సహించి దాని విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో దాదాపు 30 మంది విద్యార్థులు రాజకీయ నాయకులు విద్యార్థి ఉద్యమాల్లో ప్రవేశించడాన్ని మరియు జోక్యం చేసుకోవడానికి ఖండించాడు. శ్రీధర్ రెడ్డి సిద్ధాంతాలపై నిలబడ్డాడు. అతను జిల్లా స్థాయి నుంచి తీసుకుని ఉద్యమాన్ని నిర్వహించాడు. ఇతర పోలీసులు తన స్నేహితులను ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతుండగా అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రజాసమితి కార్యకలాపాలు చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రజాసమితి కార్యకలాపాలు తెలంగాణ ప్రజాసమితి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కొరకై తెలంగాణ ప్రాంతం అంతటా నిరసనలు మరియు ప్రదర్శనలు వరుసగా నిర్వహించింది. తెలంగాణ ప్రజాసమితి 1969 జూన్లో సాధారణ బంద్ను హైదరాబాద్లో నిర్వహించింది. ఇది సమైక్య ఆంధ్ర మద్దతుదారులకు మరియు పోలీసులకు వ్యతిరేకంగా టీపీఎస్ మద్దతుదారులు గొడవ పడ్డారు. 1971 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 14 స్థానాల్లో 10 స్థానాలకు టీపీఎస్ గెలిచింది. తెలంగాణ ప్రజా సమితి 1971 సెప్టెంబర్లో కాంగ్రెస్లో విలీనమైంది. దీంతో తెలంగాణ ఉద్యమం తాత్కాలికంగా ఆగిపోయింది. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ సమితి మేడేని డిమాండ్ డేగా పిలుపునిచ్చింది. ఇది హైదరాబాద్లో ప్రదర్శనలు నిర్వహించి చార్మినార్ నుంచి రాజ్భవన్కు మరో ప్రదర్శన సికింద్రాబాద్ నుంచి రాజ్భవన్కు చేసి గవర్నర్కు పిటిషన్ ఇవ్వాలనుకుంది. కానీ పోలీసులు నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ వద్ద పబ్లిక్ గార్డెన్ నుంచి అనుమతి ఇచ్చారు, కానీ చార్మినార్ నుంచి కాదు. అయినా తెలంగాణ ప్రజాసమితి చార్మినార్లో ప్రదర్శన ర్యాలీ ప్రారంభం అవుతుందని పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రజాసమితి మరియు విద్యార్థి కార్యాచరణ కమిటీ సమావేశం జరుగుతుందని ప్రకటించింది. ఈ ప్రకటనపై చిన్నారెడ్డి, మల్లికార్జున్ సంతకం చేశారు. ఆనాటి రాష్ట్రపతి వివి గిరి బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో ఉన్న రాష్ట్రపతి వివి గిరి డాక్టర్ మర్రిచెన్నారెడ్డి జరుగుతున్న ఉద్యమం గురించి తెలియజేశారు. రాష్ట్రపతి త్వరలోనే తెలంగాణ సమస్యను పరిష్కరిస్తామని వాగ్దానం చేశారు. మల్లికార్జున్ విద్యార్థుల ఆందోళన గురించి శనివారంను వారంలో ఒకరోజు ఉద్యమం నిర్వహించాలన్నారు. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర స్థాపనలో నిర్లక్ష్యం వహించినందుకు వరుసగా మల్లికార్జున అక్టోబర్ 10, 1969 సికింద్రాబాద్లోని గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష ప్రారంభించాడు. తెలంగాణ మహిళా విద్యార్థి డివిజన్ కన్వీనర్ సిహెచ్ రమాదేవి అక్టోబర్ 8, 1969 నారాయణగూడలో నిరాహార దీక్షలో కూర్చుంది. తెలంగాణ లిబరేషన్ కమిటీ, తెలంగాణ విమోచన సమితి అధ్యక్షుడు కె నరసింహారెడ్డి వరంగల్ జిల్లాలో పన్నుల చెల్లింపుకు సహాయ నిరాకరణకు పిలుపునిచ్చాడు. మల్లికార్జున్ 29 డిసెంబర్ 1969 కార్యాచరణ కమిటీకి కూడా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 370 మంది అసూలు బాసారు. వార్తాపత్రికలు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల గురించి ఇది ఫ్రాన్స్, పాకిస్తాన్, అర్జెంటీనా ఉద్యమాల కంటే భిన్నమైనదని రాశారు. ఫార్వర్డ్ బ్లాక్ మరియు భారతీయ క్రాంతిదళ్లు స్వతంత్ర భారతదేశంలో ఈ విద్యార్థి లేదా ప్రజా ఉద్యమానికి సరిపోయే మరే ఉద్యమం లేదని మరియు ఇది మొదటిదని ప్రశంసించారు. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం నష్టపోయారు. తెలంగాణ మహిళా విద్యార్థి డివిజన్ కన్వీనర్ సిహెచ్ రమాదేవి అక్టోబర్ 8, 1969 నారాయణగూడలో నిరాహార దీక్షలో కూర్చుంది. తెలంగాణ లిబరేషన్ కమిటీ, తెలంగాణ విమోచన సమితి అధ్యక్షుడు కె నరసింహారెడ్డి వరంగల్ జిల్లాలో పన్నుల చెల్లింపుకు సహాయ నిరాకరణకు పిలుపునిచ్చాడు. మల్లికార్జున్ 29 డిసెంబర్ 1969 కార్యాచరణ కమిటీకి కూడా అధ్యక్షుడిగా ఎన్నుకోబడినాడు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 370 మంది అశులు బాసారు. వార్తాపత్రికలు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల గురించి ఇది ఫ్రాన్స్, పాకిస్తాన్, అర్జెంటీనా ఉద్యమాల కంటే భిన్నమైందని రాశారు. ఫార్వర్డ్ బ్లాక్ మరియు భారతీయ క్రాంతిదళ్లు స్వతంత్ర భారతదేశంలో ఈ విద్యార్థి లేదా ప్రజా ఉద్యమానికి సరిపోయే మరే ఉద్యమం లేదని మరియు ఇది మొదటిదని ప్రశంసించారు. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం నష్టపోయారు. నెక్స్ట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం ఎలా జరిగిందో తెలుసుకుందాము. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి డిఎస్ రెడ్డిని
ఉపకులపతిగా నియమించారు. డిఎస్ రెడ్డి ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు. అప్పటికి అతను 2 పర్యాయాలు పూర్తి చేసి మూడవసారి ఈ పదవిలో కొనసాగుతున్నారు. మొదటిసారి అతన్ని నియమించినప్పుడు కూడా తెలంగాణ వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ పదవిని తెలంగాణ వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే 1967లో మాత్రం అప్పటి ముఖ్యమంత్రి ఇతనిపై ఉన్న అభిప్రాయంతో ఉపకులపతి అధికారాలను కుదించారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వ శాఖలలో ఒక శాఖగా మార్చాలని తీవ్రంగా ప్రయత్నించారు. డిఎస్ రెడ్డి స్థానంలో పెద్దగా పేరు లేని పిన్నమనేని నరసింహారావును నూతన కులపతిగా నియమించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు, బోధనా సిబ్బంది విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడం కోసం పోరాడారు. అప్పటి విద్యార్థి నాయకుడు ఎస్ జైపాల్ రెడ్డి వీరికి నాయకత్వం వహించాడు. అయితే డిఎస్ రెడ్డి హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకొని తన స్థానంలో కొనసాగారు. నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ కమిటీ. జనవరి 13, 1969 ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. యాక్షన్ కమిటీ ఎప్పుడు ఏర్పడిందంటే జనవరి 13, 1969 వైద్య విద్యార్థి మల్లికార్జున్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. విద్యార్థులు ఎటువంటి త్యాగానికైనా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. యాక్షన్ కమిటీ ఏర్పాటుతో విద్యార్థుల్లో 2 గ్రూపులు ఏర్పడ్డాయి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే సేఫ్ గార్డ్ గ్రూప్స్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సంఘ నాయకులు వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ సేఫ్ గార్డ్స్ ఏర్పడింది. అయితే వారి లక్ష్యం రాష్ట్రం ఐక్యంగా ఉండడం. ఇందులో సిపిఐకి చెందిన విద్యార్థి సంఘం చేరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమానికి వ్యతిరేకంగా పోటీ ఉద్యమాన్ని నిర్మించారు. వారి కార్యక్రమాలకు వివేకవర్ధిని కళాశాల కేంద్రంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి సపరేట్స్ గ్రూప్స్ చూసుకున్నట్లయితే మల్లికార్జున కార్యదర్శిగా తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ కమిటీ ఏర్పడింది. వారు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. వారు కార్యకలాపాలకు నిజాం కాలేజ్ అనేది కేంద్రంగా ఉంది. వీరి సపరేటిస్ట్ గ్రూప్స్కేమో నిజాం కాలేజ్, సేఫ్ గార్డ్స్కేమో వివేకవర్ధిని కాలేజ్. సో నెక్స్ట్ 16th జనవరి 1969 ఈ 2 గ్రూపులు విడివిడిగా నగరంలో ప్రదర్శన చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోరుకునే గ్రూపు నిజాం కాలేజ్ నుంచి ప్రదర్శన ప్రారంభించి ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేసింది. మల్లికార్జున్ సెక్రటేరియట్ గేటు వద్ద మాట్లాడుతూ ఆంధ్రులపై ఇది వ్యతిరేక దాడి కాదని, అన్యాయాలకు వ్యతిరేకం ఉద్యమం అని పేర్కొన్నారు. సేఫ్ గార్డ్స్ కోరుతున్న మరో గ్రూపు వివేకవర్ధిని కాలేజ్ నుంచి ప్రదర్శన ప్రారంభించి నిజాం కాలేజ్ వరకు కొనసాగించారు. వీరు తెలంగాణ మంత్రుల్ని నిష్క్రియ పర్వతాన్ని విమర్శించు వారి దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. నెక్స్ట్ తెలంగాణ ప్రొటెక్షన్ కమిటీ గురించి చూసుకున్నట్లయితే నగరానికి చెందిన ప్రముఖులు 13 జనవరి 1969 సభని ఏర్పాటు చేసి తెలంగాణ పరిరక్షణ కమిటీని రూపొందించుకున్నారు. తెలంగాణ పరిరక్షణ కమిటీ, యాక్షన్ కమిటీ ఒకే రోజున ఏర్పడ్డాయి. అది జనవరి 13, 1969. ఇప్పుడు తెలంగాణ ప్రొటెక్షన్ కమిటీ అధ్యక్షులు చూసుకున్నట్లయితే స్వతంత్ర సమర యోధులు కాటం లక్ష్మీనారాయణ, ఇతర సభ్యులు మహాదేవ్ సింగ్ సోషలిస్ట్ పార్టీకి చెందినవారు, సుల్తాన్ సలాబుద్దీన్ ఓవైసీ ఎంఐఎం అండ్ ఈవి పద్మనాభం కార్పొరేటర్, సంతాల్పూరి రాఘవరావు న్యాయవాది, ఎస్ మాధవరావు, జాఫర్ హుస్సేన్ వంటి వారున్నారు. వీరు విద్యార్థి ఉద్యమానికి తమ సంఘీభావం ప్రకటించారు. జనవరి 15న విద్యార్థులు నిర్ణయించిన తరగతుల బహిష్కరణ కార్యక్రమం విజయవంతమైంది. ప్రధాన సంఘటనలు చూసుకున్నట్లయితే ప్రత్యేక రాష్ట్రం కోరుతున్న విద్యార్థులు మల్లికార్జున్ శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో నిజాం కాలేజ్ నుంచి కోటి వరకు పెద్ద ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన అబిడ్స్కు చేరుకోగానే వివేకవర్ధిని కాలేజీ నుంచి వస్తున్న సేఫ్ గార్డ్స్ గ్రూపు తారసపడడంతో ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. సేఫ్ గార్డ్స్ గ్రూప్కు నాయకత్వం వహిస్తున్న వెంకట్రామరెడ్డి సదానందం విద్యార్థులను రెచ్చగొట్టడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. 2 గ్రూపుల్లోని విద్యార్థులు తోపులాటలు చేసుకుంటూ రాళ్లు విసులుకున్నారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు జోక్యం చేసుకుని లాఠీచార్జ్ చేస్తూ టియర్ గ్యాస్ వదిలారు. దీంతో నాయకులు రెడ్డి హాస్టల్ సాగర్ ట్యాక్స్ వైపు పారిపోయారు. ఈ లాఠీచార్జ్లో ఆర్ట్స్ కళాశాల విద్యార్థి సంఘ నాయకులు రమాకాంత్ రెడ్డి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇందులో పులివీరన్న తలకు కూడా బలమైన గాయాలయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి పార్టీ మీటింగ్ గురించి చూసుకున్నట్లయితే జనవరి 18, 19 తేదీల్లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన ఆంధ్ర, తెలంగాణ నాయకులు 45 మంది ఇందులో పాల్గొన్నారు. వీరు చేసుకున్న చారిత్రాత్మక ఒప్పందాన్ని ఆల్ పార్టీ అకార్డ్ అని అంటారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే ఫస్ట్ వన్, ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాల్లో నియమించబడ్డ ఆంధ్ర వారిని వారి ప్రాంతాలకు పంపివేయాలి. ఆయా స్థానాల్లో స్థానిక తెలంగాణ వారిని నియమించాలి. సెకండ్ వన్ ఏంటంటే దొంగ ముల్కీ సర్టిఫికెట్లతో తెలంగాణలో చేరిన ఆంధ్ర వారిపై తగిన విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి ప్రభుత్వ శాఖలతో పాటు స్వయం ప్రతిపత్తి సంస్థలలో కూడా ముల్కీ నిబంధనలను పాటించాలి. ఈ నిర్ణయాలను సక్రమంగా అమలు చేయడానికి కాలపరిమితిని ఖచ్చితంగా పాటించాలి. ఫోర్త్ వన్ వచ్చేసి తెలంగాణ మిగులు నిధులను గుర్తించాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఉద్యోగాల
సీనియారిటీ విషయంలో కోర్టు తీర్పులు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఖచ్చితంగా పాటించాలి. అండ్ 6th వన్ ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో వినియోగిస్తున్న తెలంగాణ మిగులు నిధుల వివరాలను ఖచ్చితంగా సేకరించి వాటిని తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కేటాయించాలి. 7th వన్ వచ్చేసి హైదరాబాద్ నగరంలో విద్యా సౌకర్యాలు మెరుగుపరచాలి. అండ్ జీవో నెంబర్ 36 గురించి చూసుకున్నట్లయితే తెలంగాణ రక్షణల కోసం 21 జనవరి 1969 జీవో నెంబర్ 36ను తీసుకుని వచ్చారు. అయితే దీన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య బహిరంగానే వ్యతిరేకించారు. దీనిపై మాట్లాడుతూ ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు కూరగాయల పార్సల్ పంపించినంత తేలికగా పంపించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఎవరు చెప్పారంటే దామోదరం సంజీవయ్య. నెక్స్ట్ వచ్చేసి 1969 తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమంలో మహిళలు ముఖ్య పాత్ర పోషించారు. వీరు తమ ఉద్యమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఇక్కడ పాలనా కేంద్రం CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ సహాయంతో నిర్వహిస్తుందని, ఏ ఒక్కరోజు 144 సెక్షన్ మరియు కర్ఫ్యూ అమలు చేయకుండా లేదని విమర్శించారు. మహిళలు, విద్యార్థులు ఉద్యమంలో పాల్గొన్నారు. అన్ని వయసుల సమూహాల మహిళలు ఉద్యమం నిర్వహించారు. ఈశ్వరిబాయి, సంగం లక్ష్మీబాయి, CK కనకరత్నం, శాంతాబాయి, మేజర్ కుముద్ నాయక్, సులోచన సర్వోత్తమరెడ్డి, శర్మిష్ఠారెడ్డి, అమృతారెడ్డి, శ్రీమతి వెంకటేశ్వర యాదవ్, ఆరుట్ల కమలాదేవి మొదలైన వారు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. వీరిలో కనకరత్నం, కల్వకుర్తి నుంచి శాంతాబాయి, ఆరుట్ల కమలాదేవి వంటి వారు నాయకులైన వారు. ఇందులో చాలా వరకు మహిళలు రాజకీయ కుటుంబాలకు చెందినవారు. ఈశ్వరిబాయి సదాలక్ష్మిలు జాతీయ నాయకురాలుగా ప్రఖ్యాతిగాంచారు. వీరు తెలంగాణలో ప్రతి గ్రామం తిరిగి ప్రజలను చైతన్యం చేశారు. అనేక మంది ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అనేక మంది గాయకులు తెలంగాణ అస్తిత్వం, భాష మరియు సంస్కృతి గురించి ప్రజలను తమ పాటల ద్వారా చైతన్యం చేశారు. తెలంగాణ ఉద్యమానికి వరంగల్ కేంద్రమైంది. స్వాతంత్రం సమర యోధులు మరియు ఇతరులు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 15th ఆగస్ట్ 1969 కనకరత్నం ఉద్యమం నిర్వహించింది. అందులో ఒక వర్గం 1000 స్తంభాల గుడి వద్ద ర్యాలీ చేసి సమావేశం నిర్వహించింది. ఇక్కడ నాయకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవసరాన్ని గురించి విస్తృతంగా ప్రసంగించారు. ఏప్రిల్ 19, 1969 వరంగల్ నగరంలో కర్ఫ్యూ విధించారు. మహిళలు 1000 స్తంభాల గుడి నుంచి ర్యాలీ నిర్వహించడానికి అనుమతి తీసుకున్నారు. ఈ ర్యాలీలో మహిళలు, విద్యార్థులు, గృహిణులు కూడా పాల్గొన్నారు. ఈ ఉద్యమానికి కనకరత్నం నాయకత్వం వహించింది. May 1, 1969 మహిళా సమావేశంలో హన్మకొండలో నిర్వహించారు. వేల మంది ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. మహిళలు, వృద్ధులు, మహిళలు పాల్గొన్నారు. ఈశ్వరిబాయి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనారు. నెక్స్ట్ వచ్చేసి దేవకి దీనికి అధ్యక్షత వహించారు. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన ఎమ్మెల్యే శాంతాబాయి తెలంగాణ కోసం తీవ్రంగా శ్రమించింది. శ్రీమతి కుముద్ నాయక్ ఈమె మేయర్. ఉద్యమం ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు మేయర్గా ఉండి కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నది ఎవరు అంటే కుముద్ నాయక్. మర్రి చెన్నారెడ్డి సతీమణి అయిన సావిత్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనుంది. మరో మహిళ ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి అయిన సర్వోత్తమ్ రెడ్డి సతీమణి సులోచన సర్వోత్తమ్ రెడ్డి ఉద్యమంలో పాల్గొన్నారు. ఈమె మహిళా ఉద్యమంలో 1970లో చేరింది. నెక్స్ట్ వచ్చేసి మర్రి చెన్నారెడ్డి పాత్ర చూసుకున్నట్లయితే 23 May 1969 మదన్మోహన్ స్థానంలో మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకుల ప్రవేశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో తెలంగాణ ఉద్యమం రెండుగా చీలిపోయింది. పోటీ తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటైంది. కాంగ్రెస్ నాయకుడైన మర్రి చెన్నారెడ్డి ప్రత్యేక తెలంగాణ డిమాండ్ను సమర్థిస్తూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఏప్రిల్ చివరి వరకు విద్యార్థులు, యువత రాజకీయ నాయకులను ఉద్యమంలో చేరకుండా ఆపగలిగారు. ఈ పరిస్థితులను నిశితంగా గమనించిన రాజకీయ నాయకులు ఉద్యమంలో చేరారు. మొదట కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో చేరారు. కొన్ని రోజుల తర్వాత April 21 మర్రి చెన్నారెడ్డి ఉద్యమంలో చేరారు. దీంతో విద్యార్థి ఉద్యమం ఉన్నది కాస్త ప్రజా ఉద్యమమైంది. అప్పటి వరకు ఈ ఉద్యమంలో విద్యార్థుల సమస్యగా పరిగణించి శాంతి భద్రతల సమస్యగా మాత్రమే కేంద్రం పరిగణించింది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రంతో రాయబారాలు సాగించడానికి ఆవేశపరులైన విద్యార్థి నాయకుల స్థానంలో పరిణితి చెందిన రాజకీయ నాయకులైన చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి వారుంటే మంచిదని అత్యర్థులకు భావించారు. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ఉద్యమం రెండవ దశలోకి ప్రవేశించింది. తెలంగాణ ఉమెన్ స్టూడెంట్ డివిజన్ కన్వీనర్ CH రమాదేవి 8 అక్టోబర్ 1969 నారాయణగూడలో నిరాహార దీక్ష ప్రారంభించింది. తెలంగాణ లిబరేషన్ కమిటీ, తెలంగాణ విమోచన సమితి అధ్యక్షులు K. నరసింహారెడ్డి వరంగల్ జిల్లాలో పన్ను చెల్లింపులపై సహాయ నిరాకరణ చేయాలనేసి పిలుపునిచ్చారు. పన్ను చెల్లింపులపై సహాయ నిరాకరణ చేయాలని పిలుపునిచ్చింది ఎవరు అంటే K. నరసింహారెడ్డి వరంగల్లో. అయితే ఈ పరిస్థితులలో చెన్నారెడ్డి 27 November 1969
తెలంగాణ ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఎప్పుడు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారంటే 27 నవంబర్ 1969 తెలంగాణ ప్రజాసమితికి చెన్నారెడ్డిని అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మల్లికార్జును స్టూడెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షునిగా 29 డిసెంబర్ 1969 ఎన్నుకున్నారు. 1969 ఉద్యమంలో దాదాపు 370 మందికి పైగా అమరులయ్యారు. ఫ్రాన్స్, అర్జెంటీనా, పాకిస్తాన్లలో జరిగిన విద్యార్థి ఉద్యమాల కన్నా ఈ ఉద్యమం ఎంతో గొప్పదని ఆనాటి వార్తాపత్రికలు వ్యాఖ్యానించాయి. ఫార్వర్డ్ బ్లాక్, భారతీయ క్రాంతిదళ్ వంటి రాజకీయ పార్టీల స్వాతంత్ర భారతదేశంలో ఇంత గొప్ప ఉద్యమం జరగలేదని, ఇదే ప్రథమం అని కొనియాడాయి. విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయారు. సో కన్క్లూజన్ వచ్చేసి, పెద్ద మనుషుల ఒప్పందం విఫలమైన తర్వాత తెలంగాణ ఉద్యమం తిరిగి ప్రారంభమైంది. పెద్ద మనుషుల ఒప్పందంలోని నిబంధనలు మరియు షరతులు అనేక విధాలుగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మిగులు నిధులకై అనేక కమిటీలను నియమించింది. 1969లో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజాసమితి ముఖ్య పాత్రను పోషించింది. తెలంగాణ ప్రజాసమితి పేరుపై 1971 లోక్సభ ఎన్నికల్లో చురుకుగా పాల్గొని పోటీ చేశాడు. అది 10 స్థానాలలో గెలిచి లోక్సభలో ముఖ్య స్థానం ఆక్రమించింది. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మహిళలు చాలా ముఖ్య పాత్ర పోషించారు. ఈశ్వరీబాయి, సదాలక్ష్మి, ఆరుట్ల కమలాదేవి ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.